రోజులే ఉంది వైసీపీ సినిమా అయిపోయిందని నిన్న కూడా అన్నారు. ఇంకొక పక్కనేమో చాలా ఇష్యూస్ 1 by 1 వస్తున్నాయి. మీరు చాలా విషయాలు చెప్తున్నారు. ఈవెన్ ప్రపంచ బ్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్ ని 56 నెలల పాటు రెడ్ మార్క్ లో పెట్టాయి డబ్బుల పరంగా అనేది కూడా చర్చ ఉంది. కాగ్ రిపోర్ట్స్, 12 లక్షల కోట్ల అప్పు, వివిధ వర్గాల అసంతృప్తి. నిన్న డీకే శివకుమార్ గారిని ఎయిర్పోర్ట్ లో కలవడం యాదృష్టికం కాదేమో అని ఇంకొక చర్చ. ఏంటి మొత్తంగా ఎలా చెప్తారు? ఇవన్నీ ఏదో ఒక రకంగా టైం అయితే కలిసి వస్తున్నట్టే కనిపిస్తుంది. బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? అటు వేరే కౌంటర్ చేసే అవకాశం అధికార పార్టీకి ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతిందని గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఆ జగన్ పని అయిపోయిందనే విషయాన్ని ప్రజలే చెప్తా ఉన్నారు. ఇది ఎందుకు వస్తా ఉందంటే రాష్ట్రంలో అధికారం 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నిర్ణయంలో కూడా ప్రజలకు మేలు చేయకపోగా ఈ రోజు జీవిత ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఒక ఇసుక కార్మికుడు గాని, ఒక ఇసుక ద్వారానే ఈ రాష్ట్రంలో దాదాపు అనేక వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితులు. మద్యపాన నిషేధం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా అది డైరెక్ట్ గా పబ్లిక్ ఇంటర్ఫేస్ లో దెబ్బతినేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక మద్యపాన నిషేధం కానీ, ఇసుక పాలసీ కానీ, అలాగే ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా ఈరోజు రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలన్నీ కూడా డైరెక్ట్ గా పబ్లిక్ ఈ రోజు ఫేస్ చేస్తా ఉన్నారు. ఒక పక్కన నవరత్నాల పేరుతో ప్రజలకు ఏదో మేలు చేసిచ్చాం, ఎక్కడ ఎవరు ఎటువైపు చూడట్లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాల వైపే చూస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతో భావిస్తా ఉన్నారు. ఆయన అదే ధీమాగా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఆ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని. అదే నేను అదే చెప్తా ఉన్నాను. ఆయన ఆలోచన విధానంలో ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్పాము, నవరత్నాలు అవి చూసే జనాలు మాకు ఓట్లేశారు, మేము ఆ పనులే చేస్తా ఉన్నాం అని చెప్తున్నాను. కానీ ఈ రోజు నవరత్నాల్లో కూడా ఈ ప్రభుత్వం ఎట్లా విఫలమైందనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళడానికి 100% నిన్న తెచ్చినటువంటి బుక్లెట్ కానీ, గతంలో బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, అలాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికి కానీ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ 100 రోజుల్లో ఉధృతంగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటి వాగ్దానాల్లో ఎంత మేరకు పూర్తి చేశారు, ఏ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి ఏ వాగ్దానం చేశాడు, దాన్ని ఎంతవరకు అమలు చేశాడు, మైనారిటీలకు ఏం చెప్పారు, కార్మికులకి ఏం చెప్పారు, రైతులకి ఏం చెప్పారు, విద్యార్థులకు ఏం చెప్పారు, ఉపాధ్యాయులకు ఏం చెప్పారు అనే విషయాన్ని ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కూడా వివరించడానికి మన దగ్గర డేటా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ వారంలో రద్దు చేస్తా ఉన్నారు, దాన్ని పక్కన పెట్టారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, అది చేయలేకపోయారు. ఈ విధంగా మద్యపాన నిషేధం చెప్పి మహిళలను నమ్మించారు. ఈ రోజు మద్యం తాగి అనేక మంది చనిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దిశ చట్టం తీసుకొని వచ్చి మహిళల భద్రత అన్నారు. కాబట్టి ప్రజలు చూద్దాం, ఇంకా 3 నెలలు ఉంది, ఇంకా ఎన్నో సమీకరణాలు మారే అవకాశం కూడా ఉందంటున్నారు. సమీకరణాల గురించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్టు అబ్సల్యూట్ మెజారిటీతో ఉంది. ఏ పార్టీ 2%, 3% కాదండి. ప్రజల మ్యాండేట్ వెరీ క్లియర్ మ్యాండేట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, ఎందుకంటే ఒక ఆలోచన కలిగి, ఒక దిశ నిర్దేశించగలిగి రాష్ట్రానికి ఒక రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలని చెప్పి కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తున్నారు.